అమ్మా, కాఫీ షాప్లోనే ఉన్నాను. అబ్బాయి ఇంకా రాలేదు. ఏమో, నాకు పేషెంట్ అపాయింట్మెంట్ ఉంది. తను ఇంకో హాఫ్ అన్ అవర్లో రాకపోతే నేను వెళ్ళిపోతాను. తర్వాత నీ ఇష్టం. ఓకే బ్రో. ఏంటి మ్యామ్, పేషెంట్ వస్తున్నాడా పెళ్ళికొడుకు వస్తున్నాడా? పెళ్లి కొడుకు వస్తున్నాడు. నాకు రెండింటికి పెద్ద తేడా లేదులే. ఆర్డర్ తెలుసుగా? తెలుసు మేడం, ఎల్ఐసీ కదా. ఎస్. 2 minutes. చాందిని? యా, ప్లీజ్ సిట్. యా. మీరు రావడం కొంచెం లేట్ అయి ఉంటే నేను వెళ్ళిపోయి ఉండేదాన్ని. నేను ఎర్లీగానే స్టార్ట్ అయ్యాను. దారిలో కొంచెం నేను వచ్చి అరగంట అవుతుంది కానీ మీతో ఏ మాటలు తెలియక దూరం నుంచి చూస్తున్నాను. అమ్మయ్యా. ఏమైంది? ఇట్స్ అ లాంగ్ స్టోరీ. దెన్ మేక్ ఇట్ షార్ట్. పబ్లో ఒక అమ్మాయిని చూశాను, వెంటనే గోకాను. వాళ్ళ ఫ్రెండ్స్ నన్ను కొట్టారు, నా ఫ్రెండ్స్ నాకు బ్యాండేజ్ చారు. సార్ ఆర్డర్. వేడిగా కాఫీ. సార్ హాట్, మేడం కూల్. వాట్ ఏ కాంబినేషన్. యు ఆర్ వెరీ హానెస్ట్ అండ్ స్ట్రైట్. ఐ లైక్ ఇట్. ఏం చేస్తుంటారు? ఒక మీడియాలో కంటెంట్ రైటర్గా చేసేవాడిని, కానీ ఇప్పుడు చేయట్లేదు. నాకు సాఫ్ట్వేర్ అని చెప్పారు. అది అబద్ధం. మరి ఈ జాబ్ ఎలా పోయింది? మా మేనేజర్ అందరి ముందు కొట్టాను. ఇంట్రెస్టింగ్. పెళ్లి చూపుల్లో ఎవరైనా ఇంప్రెస్ చేయడానికి ఇలాంటివన్నీ దాస్తారు. కానీ మీరు చాలా హానెస్ట్గా ఉన్నారు. యాక్చువల్లీ మా అమ్మ ఫోర్స్ చేస్తుందని మిమ్మల్ని కలవడానికి వచ్చాను. ఇది వర్కౌట్ అవ్వదని చెప్పేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. బట్ యూ గాట్ మై అటెన్షన్. ఐ హ్యావ్ ఎన్ అపాయింట్మెంట్ నౌ. మీ కాఫీ అయిపోయేంత వరకు ఉండి వెళ్తాను. పేషెంట్స్ని వెయిట్ చేయించడం అస్సలు నచ్చదు. ఓ, ఐ ఫర్గెట్ టు టెల్, ఐఎమ్ చాందిని. తెలిసే ఉంటుందిగా, ఐఎమ్ ఎ సైకియాట్రిస్ట్. తెలుసు. యునో, వచ్చే పేషెంట్స్ అందరూ చాలా స్ట్రేంజ్ ఉంటారు, లైక్ మీలాగే. ఇప్పుడు కూడా ఎవరో కొత్త పేషెంట్, వాడి బుర్ర ఎందుకు చెడిపోయిందో చూడాలి. వీళ్ళందరి వల్ల నా బ్రెయిన్ రోస్ట్ అయిపోతుంది. మీరు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన బుర్ర చెడిపోయిన బెదవని నేనే. అంటే మీరు పేషెంటా? మరి ముందే ఎందుకు చెప్పలేదు? అది అయినా నిన్నిక్కడ కలుస్తానని చెప్పలేదు కదా. ఒకసారి నేను చెప్పేది. నేను ఇంకా మా అమ్మ పంపిన పెళ్లి కొడుకేమో అనుకున్నాను. ఆ పెళ్లి కొడుకుని కూడా నేనే. వాట్? నాకు అర్థం కాలేదు. ఈస్ దిస్ ఏ కోఇన్సిడెన్స్? నో, ఇట్స్ ప్లాన్డ్. హలో, ఎవరు నువ్వు? ఎందుకు ఇదంతా? మీ సంబంధం వచ్చిన తర్వాత మీరే సైకాలజిస్ట్ అని తెలిసింది. నాకున్న ప్రాబ్లంకి సొల్యూషన్ మీరే చెప్తారనిపించింది. అందుకే యాజ్ అ ఫార్మాలిటీగా నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఐఎమ్ సారీ, మిమ్మల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేస్తున్నాను, కానీ నాకు మీ అవసరం ఉంది. ఐ మీన్ చాలా అవసరం ఉంది.
ప్లీజ్ చాందిని. ఇప్పుడు నేను మీతో పెళ్లి కూతుర్లా మాట్లాడాలా లేక సైకియాట్రిస్ట్ గా మాట్లాడాలా? అది మీ కన్వీనియన్స్ బట్టి మాట్లాడొచ్చు. ఓకే, నాకు అర్థమైంది. ఒక తెలివైన పేషెంట్ ని డీల్ చేయబోతున్నానని. ఇంచుమించు. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? ప్లీజ్ గో ఆన్. నేను అబద్ధం చెప్పలేకపోతున్నాను. డోంట్ వరీ, డాక్టర్స్ కి నిజమే చెప్పాలి. ఆహా, నేను చెప్పేది నిజమే. నేను అసలు అబద్ధం చెప్పలేకపోతున్నాను. కొంచెం క్లారిటీగా చెప్తారా? ఎలా చెప్పాలి? వెయిటర్, మీ కాఫీ బాలేదని చెప్పండి. కాఫీ బాగుందిగా, ఇది నా ఫేవరెట్. బాలేదని అబద్ధం చెప్పండి. ఈ కాఫీ బాలేదు. మ్యామ్, మీకు రోజు ఇచ్చేది ఇచ్చారు మ్యామ్. బాలేదని చెప్తున్నాను కదా, ఇక వెళ్ళు. సారీ మ్యామ్, ఐ విల్ రీప్లేస్ ఇట్. ఒక్క నిమిషం. ఈ కాఫీ కూడా బాగుంది, నువ్వు వెళ్ళు. సార్, కాఫీ బాగాలేకపోతే బాగుందయ్యా, చెప్తున్నాం కదా, నువ్వు వెళ్ళు. ఏంటినా? ఇది నా సిచ్యువేషన్. నాకు అర్థం కాలేదు. మీరు సైకాలజిస్టేనా? నేను అబద్ధం చెప్పలేకపోతున్నాను, కనిపించడం లేదా? ఓకే ఓకే, దేని వల్ల చెప్పలేకపోతున్నారు? అది తెలిస్తే మీ దగ్గరికి ఎందుకు వస్తాను? రైట్. అసలు అబద్ధం చెప్పాలనుకున్నప్పుడు మీకేమవుతుంది? బ్రెయిన్ చెప్పేది చేయకపోవడం వల్ల నరాలన్నీ బిగిసిపోతున్నాయి, చాలా నొప్పి వస్తుంది. అది కాకుండా గట్టి బీప్ సౌండ్, భరించలేనంత. వీటన్నిటికీ మించి ఎవరైనా ఏమన్నా అడిగితే తెలియకుండా నిజాలు బయటకు వచ్చేస్తున్నాయి. ఎప్పటి నుంచి? లాస్ట్ ఫ్రైడే నైట్. అంటే ఈ మంత్ 11th నుంచి. మరి 1 వీక్ అవుతున్నా వేరే ఏ డాక్టర్ని కలవలేదా? కలిసాను. స్కానింగ్, ఎక్స్రే, బ్లడ్ టెస్ట్, బ్రెయిన్ టెస్ట్, హెచ్ఐవి టెస్ట్ అన్ని చేయించాను. హెచ్ఐవి టెస్టా? పనిలో పని తెలుసుకోవచ్చని. స్ట్రేంజ్. నాకు కొంచెం అర్థమైంది, నువ్వు అబద్ధం చెప్పలేకపోతున్నావని, అంతేగా? అంతే. అందులో ప్రాబ్లం ఏముంది? నిజాలే మాట్లాడు. ప్రతిసారి నిజాలు మాట్లాడడం అంత ఈజీ అనుకుంటున్నారా మేడం? అబద్ధం చెప్పడం కన్నా నిజం చెప్పడం మంచిదే కదా. ఆహా, అదే అప్పుడప్పుడు ముంచుద్ది. సరే, ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? దానికి రీజన్ ఏంటి? ఇట్స్ ఎ లాంగ్ స్టోరీ. ఎక్స్క్యూజ్ మీ, వన్ మోర్. బాలేదంటది, మళ్ళీ కాఫీ అంటది, ఏంటో. నీ పేరేంటి? నా పేరు సత్య హరిశ్చంద్ర. రే, ఆన్ ది వేలో ఉన్నారా? 5 నిమిషాల్లో ఉంటా. ఎరా, నైట్ ఎందుకు లేట్ అయింది? మా మేనేజర్ గారు కొత్త ప్రాజెక్ట్ ఇచ్చాడమ్మా. చాలా టఫ్ ప్రాజెక్ట్. అర్థం చేసుకోవడానికి టైం పట్టలేదు, కానీ డీకోడ్ చేయడం కొంచెం కష్టమైపోయింది. అసలే మంచి ప్రాజెక్టులు రావడం తగ్గిపోయింది. వచ్చింది వదులుకోవడం దేనికి అని హార్డ్ వర్క్ చేశాను. ప్రాజెక్ట్ వస్తుందని ఇంత హాయిగా చెప్తావేంట్రా? ఇంతకీ ఏం కంపెనీ అది? సోఫీ సాఫ్ట్వేర్స్ అని కొత్త కంపెనీ ప్రాజెక్ట్ నాన్న. అదేం పేర్రా? అంటే అందరికి నీకులాగా వాళ్ళ కొడుక్కి సత్య హరిశ్చంద్ర పేరు పెట్టాలని గొప్పగా ఆలోచించరు కదా నాన్న. యూ హ్యావ్ అ నైస్ నేమ్. అంత కామెడీ అవసరం లేదు. నాది ఆయన నక్షత్రానికి జాతకానికి దగ్గరలో ఉందని నాకు ఆయన పేరు పెట్టారు. ఈ కాలంలో కూడానా? కాదు, ఆ కాలంలోనే. నేను పుట్టి 25 సంవత్సరాలు దాటేసింది. బట్ స్టిల్
కొన్ని కొన్ని విషయాల్లో నేను చిన్నపిల్లాన్నే, అయినా నువ్వు నేర్పిస్తావుగా. ఆ? యూ నాటీ. చాలా మంచి ప్రాజెక్ట్ నానా, బాగా స్టడీ చేయాలి. ఏదైనా ఆన్సైట్ ప్రాజెక్ట్ చూసుకొని అమెరికాను ఆస్ట్రేలియాను వెళ్ళరా. నా కొడుకు ఫ్లైట్ ఎక్కడని చెప్పుకుంటాను. అదే పనిలో ఉన్నాను నాన్న, కానీ ఒక్క ఆన్సైట్ ప్రాజెక్ట్ కూడా దొరకట్లేదు. ఒరే అవేం వద్దు గాని నువ్విక్కడే ఓ మంచి జాబ్ చూసుకొని ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని నువ్విక్కడే సెటిల్ అయిపోరా. ఏంటి పెళ్ళా? అదేంట్రా షాక్ అవుతున్నావు? ఏం చేసుకోవా? చేసుకుంటానులేమ్మా. ఇంకా మంచి మంచి ప్రాజెక్టులు చేయాలి, మంచి మంచి ఎక్స్పీరియన్స్లు గెయిన్ చేయాలి. కరెక్ట్గా చెప్పావురా. ఇగో నువ్వు ఇబ్బంది పెట్టుకో, వాడికి ఏం చేయాలో వాడికి తెలుసు. తండ్రి కొడుకులు ఇద్దరు ఒకటే, ఎప్పుడు నా మాట విన్నారు గనక. చిచ్చి చిచ్చి, ఏమైందన్నా? ఆ హీరోయిన్ ఇప్పుడు ఎవరితో తిరుగుతుందో తెలుసా అంట. అరే ఈ పలానా ఛానల్ వాడికి వేరే పనేం లేదా? ఆ అమ్మాయి ఎవరితో తిరిగితే వీడికి ఎందుకురా? మీడియా వాళ్ళు కూడా ఈ మధ్యన కంటెంట్ కంటే కాంట్రవర్సీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఇలాంటి రాతలు రాసేవాడు కడుపు అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా? రేయ్ తినేసి వెళ్తావుగా. ఏంటి గడ్డ? ఇప్పుడు అంత టైం లేదమ్మా, లేట్ అవుతుంది. నాన్న నువ్వు ఇలాంటి చూడడం మానే, హెల్త్ పాడవుతుంది. ఎవడూ చూడకపోతే ఛానల్ ఎలా రన్ అవుద్ది? మీ అందరికి జీతాలు ఎవడిస్తాడు? మీరు రాసేది ఒక్కటంటే ఒక్క కంటెంట్ కూడా వైరల్ అవ్వట్లేదు. అదే పక్క ఛానల్ చూడండి. అంటే మేము యాక్చువల్లీ ట్రెండింగ్లో టాపిక్ తీసుకునే కంటెంట్ క్రియేట్ చేసుకుంటున్నాం. అవి వర్కౌట్ అవ్వకపోతే మేమేం చేయాలి సార్? అందుకే ట్రెండింగ్లో ఉన్న టాపిక్స్ మనం తీసుకోకూడదు, మనం తీసుకునే టాపిక్ ట్రెండ్ అవ్వాలి. ఏమంటారు? కరెక్ట్. గుడ్ మార్నింగ్ సార్, మే కంటిన్యూ? అయ్యో నువ్వు అడగాల హరి, మొదలుపెట్టు. థ్యాంక్ యూ సో మచ్ సార్. టైటిల్ చూడగానే ఐస్ క్రీమ్ బండి చూసిన చిన్నపిల్లల్లాగా వ్యూవర్స్ మన ఛానల్లోకి వచ్చేయాలి. దాని తర్వాత మనం ఏం చెప్తున్నామో ఏం చెప్పాలనుకున్నాం వాడికి అనవసరం. టైటిల్లో వాడు ఏం చూసి వచ్చాడో దానికి సంబంధించి ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఎండింగ్ ఇస్తే చాలు. ఆహా, అలాగే నువ్వు చెప్పే అబద్ధాలు అడ్డమైన గాసిప్స్ రాయమంటావా? రైట్. నువ్వు నిజాలే రాద్దామని చెప్పి కూర్చున్నావు కదా, ఎంతమంది చూస్తున్నారు? పర్లేదు చెప్పు. మన వ్యూవర్స్కి కావాల్సింది నిజాలు అబద్ధాలు కాదు, ఎంటర్టైన్మెంట్, సాటిస్ఫాక్షను. ఒక రైతు అప్పులు తెచ్చలేక చనిపోయాడంటే ఎవ్వడూ చూడ్డు, ఇప్పుడు చావుగోలేంట్రా అనుకుంటాడు. అదే రైతు వేసుకున్న చెట్టుకి ఎంత చరిత్ర ఉందో తెలుసా అని రాయ్, ఖచ్చితంగా ఓపెన్ చేస్తాడు. ఒక హీరోయిన్ గుడికెళ్ళింది, అవసరం లేదు. ఒక పబ్కెళ్ళింది, చూసేస్తారు. ఒక స్టూడెంట్ స్టేట్ ఫస్ట్ వచ్చాడు, అవసరం లేదు. అదే స్టూడెంట్ ఒక అమ్మాయితో వైరల్ అవుతున్న వీడియోని పెట్టు, వెంటనే ఓపెన్ చేస్తాడు. వాడు చేశాడా చేయలేదా అని అనవసరం. మనం పెట్టే టైటిల్ వల్ల క్యూరియాసిటీకి డోర్ తెరవాలి. ఈ కాలంలో నిజం ఎవరికి వద్దు బాస్, అందరికీ ఎంటర్టైన్మెంటే కావాలి. ఇది నిజం ఇది అబద్ధం అని వాడికి తెలిసేలోపు మనం చెప్పేది వాడిని ఎంటర్టైన్ చేయాలి. థంబ్నెయిల్ తోటి వ్యూవర్స్ ఛానల్లోకి లాగేయాలి, విఎఫ్ఎక్స్ తోటి కట్టిపడేయాలి, బ్రేకింగ్ న్యూస్ తోటి భయపెట్టాలి. బ్రేక్ గ్యాప్ కూడా ఇవ్వకుండా గ్యాప్ లో వాడిని బిగించేసేలాగా మన ప్రీ క్యాప్లు ఉండాలి. మొత్తానికి మనం జనాన్ని ఎంత ట్రాప్ చేస్తే మన టీఆర్పీ అంత బూస్ట్ అవుతుంది అనమాట. అండర్స్టాండ్? థ్యాంక్ యూ. మేనేజర్ని భలే కంట్రోల్లో పెట్టుకున్నావురా. మేనేజర్లు అమ్మాయిలు సిన్సియారిటీకి పడొచ్చు పడకపోవచ్చు మామా, కానీ సిన్సియర్గా చెప్పే అబద్ధాలకి అందమైన పొగడ్తలకి పడిపోతారు. ఎవర్రా? ఇప్పుడే చెప్పాను కదరా పొగడ్తలకి పడిపోతారని. అలా పొగడ్తలకి పడిపోయిన ఒక అందమైన అమ్మాయి. తన పేరు భువన, నేను ముద్దుగా బోని అని పిలుచుకుంటాను. బోని అంటే? అంటే నేను ఫస్ట్ బోని చేసిన తనతోనే. సౌండ్ చేసావంటే పొడి చేస్తావు. బోని నువ్వేంటి ఇక్కడ? నిన్న కాల్ ఎందుకు కట్ చేసావు? నిన్నే కాల్ ఎందుకు కట్ చేసావు? మా మేనేజర్ గడు కొత్త ప్రాజెక్ట్ ఇచ్చాడే,
కొంచెం బిజీ ఉండి. ఈ సొల్లు కబుర్లన్నీ మీ అమ్మా నాన్నకు చెప్పు, నాతో కాదు. నిన్న దేంతో ఉన్నావు? చిచి నేనా? నిజం చెప్పు, లేదు అనుకో పొడిచేస్తా. చెప్తాను చెప్తాను లేవే. నిన్న ఆఫీస్ నుంచి వస్తుంటే జాకీ గడి ఫ్లాట్కి పిలిచాడే, చాలా ఎక్కువ తాగేశాను. నిన్ను వాడు పిలవలేదు కదా, అప్పటికప్పుడు చెప్తే ఎక్కడ తిడతావని ఫోన్ కట్ చేశాను. ఒరే ఒరే నానా, ఏమైందిరా? లేవే. బా అమ్మా అమ్మా. హరి హరి, ఏమైంది నానా? ఏం లేదమ్మా, పేడకల. నువ్వు వెళ్ళి పడుకో. సరిపోయింది. నేను చెప్తానే ఉన్నా, ఇలా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా పడుకుంటే ఇలాంటి పీడకల్లే వస్తాయి. నేను చెప్తా వింటావా? ఏంటో పెళ్ళంట చేసుకోవచ్చు కదా. నీ కోపం వస్తేనే డమ్మి కత్తి తీసుకొచ్చావు. అప్పుడు నిజం కత్తుంటే అమ్మో, నేను రిస్క్ తీసుకోలేను. చేసుకోకపోతే నిజంగానే చంపేస్తా. ఏంటే నువ్వు చంపేది? పోనీ నాకు ఎప్పటి నుంచో చాలా క్లోజ్. తనకి నేనంటే చాలా ఇష్టం. నా మీద అంత ఇష్టం ఉన్న అమ్మాయిని దూరం పెట్టడం నాకు ఇష్టం లేదు. సో తనతో సిన్సియర్ గా ఉంటూనే టైంపాస్ కి మిగతా అమ్మాయిలతో? దాదాపు అలాంటిదే. కానీ నేను సిన్సియర్ అని చెప్పలేను. నాకు సిన్సియరిటీ మీద అస్సలు నమ్మకం లేదు. కానీ విషయం భువనాకు తెలీదు. తనకు తెలిసిపోతే? ఒసేయ్, నైట్ 2 అయిందే. ఈ టైంలో కార్లు అంత ఫాస్ట్ వెళ్తే తెలుసా? ఇదే రోడ్డు మీద వేరే అమ్మాయిని ఎక్కించుకుని తిరిగావు కదా, దాని గురించి చెప్పు. నీకు తెలుసు కదా నీతో అంత సిన్సియర్ గా ఉంటాను. ఎవరో అమ్మాయితో కనిపిస్తే చీట్ చేశాడనా? మరి ఎవరా అమ్మాయి? నేను చెప్పను. ఏ ఎందుకు చెప్పావు? ఎక్స్ప్రెషన్ ఇస్తేనే నీకు నమ్మకం వస్తుందంటే నా మీద నమ్మకం లేనట్టే కదా. అనుమానం ఉన్న చోట ఎంత ఎక్స్ప్రెషన్ ఇచ్చినా అది మారదు. నీకేమనిపిస్తుంది అనుకో, నేను మాత్రం అబద్ధం చెప్పట్లేదు. నీకు అబద్ధం చెప్తే నీ మీదున్న ప్రేమకు అబద్ధం చెప్పినట్టే. అది నా వల్ల కాదు. సో బోనాతో అబద్ధం చెప్పావనే గిల్టీ మనసులో పెట్టుకొని ఇప్పుడు నీకు అబద్ధాలు బయటికి రావట్లేదా? ఫస్ట్ నేను చెప్పేది వినండి. సరే చెప్పు. ఒకరోజు నేను బోనా వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళాను. తీసుందేంటి? కరెంటు బొక్క. నిజం చెప్పు, ఆ అమ్మాయి బోనా కాదని నీకు ముందే తెలుసు కదా? చిచి, అవును. వేరే అమ్మాయిని తెలుసు కానీ ఆ అమ్మాయి ఆర్తి అని తెలియదు. వెయిట్ ఓకే, దట్స్ ఇనఫ్. ఇలా అబద్ధాలు చెప్పి చెప్పి ఎక్కడ దొరికిపోతానో అన్న భయం ఎక్కువై అలా బోనా ముందు దొరికిపోవడం వల్ల ఇప్పుడు అబద్ధాలు చెప్పడానికి నీ బ్రెయిన్ నీకు సపోర్ట్ చేయట్లేదు. దీన్నే డిటెక్షన్ అప్రిహెన్షన్ అంటారు. అబద్ధం చెప్పడం వల్ల కలిగే భయం, అది నీకు చాలా ఎక్కువ ఉండడం వల్ల నీకు అలా అనిపిస్తుంది. ఒకసారి నేను చెప్పేది పూర్తిగా వింటారా? ఏంటి? నా కథ తీస్తే 10 ఎపిసోడ్ వెబ్ సిరీస్ అవుతుంది. మీరేంటి వినకుండా 15 నిమిషాలకి జడ్జ్ చేస్తారు? నేను ఇంకా మెయిన్ పాయింట్ వెళ్ళలేదు. ఏంటది? చెప్పాను కదా, ఇట్స్ ఎ లాంగ్ స్టోరీ. వెయిట్ అండ్ వాచ్.
హాయ్ ఎవ్రీవన్. ఎపిసోడ్ ఎలా అనిపించింది? నచ్చితే వెంటనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయడం కూడా మర్చిపోకండి. అలాగే మీకు విషయం చెప్దామని వచ్చాను. లవ్ అంటే మ్యాక్సిమం పీపుల్కి తెలియకపోవచ్చు. నాకు తెలిసినంత వరకు చెప్తాను. ప్రేమలో పేషెన్స్ ఉండాలి, ప్లాన్స్ ఉండాలి, లైఫ్ని సెటిల్ చేయాలి. జస్ట్ ఐ లవ్ యూ చెప్పడం అంత ఇంపార్టెంట్ కాదు. ఐ బిల్డ్ దిస్ ఫర్ యూ అని చెప్పడం చాలా ఇంపార్టెంట్. కళ్ళు అందరూ కంటారు, కానీ దాన్ని నిజం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందరూ చెప్తూ ఉంటారు ఫ్యూచర్కి పర్ఫెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే నా ఆన్సర్ ASBL ప్రాపర్టీస్. దీని గురించి నేను రీసెంట్గా సెర్చ్ చేశాను. ప్రైమ్ లొకేషన్స్, లగ్జరీ ఫీల్ అండ్ ఫ్యూచర్కి పర్ఫెక్ట్ సెక్యూరిటీ. ఎవరైనా ఒక డ్రీమ్ హౌస్ కొనాలి అనుకుంటే ఇదే రైట్ చాయిస్. మీరు కూడా ASBL లో ఇన్వెస్ట్ చేసి ఒక పర్ఫెక్ట్ ఫ్యూచర్ని ప్లాన్ చేయండి. డ్రీమ్ హోమ్, డ్రీమ్ లైఫ్ మీ హ్యాండ్స్లోనే ఉంటాయి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెంటనే వెళ్ళి చూసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ ఎపిసోడ్ త్వరలో వచ్చేస్తుంది. బాయ్.